అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కొత్త డీజీపీ వేటలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఏప్రిల్ 30న రిటైర్ అవ్వనున్నారు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి. పూర్తిస్థాయి డీజీపీ నియమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి 3 పేర్లతో కూడిన జాబితా చేరినట్లుగా తెలుస్తోంది. ఈ లిస్టులో 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్, 1994 బ్యాచ్ అధికారులు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక సీనియర్ గా ఉన్నటువంటి సివి ఆనంద్ పేరు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిబంధనల ప్రకారం సెంట్రల్ సర్వీస్ లోనూ పనిచేశారు ఆనంద్. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సివి ఆనంద్ పనిచేస్తున్నారు. శివధర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడుగు తెలుసుకుందాం. ఎస్ సతీష్, తెలంగాణకు కొత్త డీజీపీగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి, ఏంటి డీటెయిల్స్? ఎస్ఐనా ముఖ్యంగా తెలంగాణలో డీజీపీ మరొక నెల రోజుల్లో డీజీపీ పదవి ముగియనుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఆయన ఏప్రిల్ 30న పదవి విరమణ చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 3 పేర్లతో కూడినటువంటి జాబితాను కూడా పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా వీళ్ళు అయితే యూపీఎస్సీకి సంబంధించినటువంటి 3 కూడా మరి ఖరారు చేసిన పరిస్థితి ఉంది. అందులో సివి ఆనంద్ 99 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఆయనతో పాటు వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఆయన 1994 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఆయన, అలాగే సౌమ్య మిశ్రా ఈమె కూడా 1994 కు సంబంధించినటువంటి ఈ 3 పేరును కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం కూడా వీళ్ళ 3 పేర్లు దాదాపు ఫైనల్ అయినాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలకం నిర్ణయం, అంటే కేంద్ర ప్రభుత్వానికి పంపిన దాంట్లో ఒకరిని ఫైనల్, అంటే 3 ఫైనల్ చేసి యూపీఎస్సీకి సంబంధించినటువంటి దాంట్లో 3 ఫైనల్ చేస్తుంది. ఆ ఫైనల్ చేసి సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ పంపించింది. ఈ 3 పేర్లు ఫైనలైజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం. ఈ 3లో ఒకరిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఈ 3లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. మరి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది మరి సీఎం కావచ్చు, అలాగే సలహాదారులు, సీఎం ఉండేటువంటి సలహాదారులు కావచ్చు, మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక నిపుణులతో కూడినటువంటి బృందం మరి సీఎం చర్చించి వీరిలో తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రేస్ లో ఉన్నటువంటి వీళ్ళ 3లో కూడా సివి ఆనంద్ కు దాదాపు ఈ పదవి ఖరారయింది అనేది స్పష్టంగా మనకు వినపడుతున్నమాట. ముఖ్యంగా ఎందుకు మరి ఆయనకే ఇవ్వాలి, మరి మిగతా ఇద్దరికి వినాయక్ ప్రభాకర్ ఆప్టే గానీ సౌమ్య మిశ్రాకి గానీ ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి సిన్సియారిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి అవకాశాలు. అయితే ముఖ్యంగా సీనియారిటీ పరంగా ప్రస్తుతం ఏదైతే ఆయన ప్రస్తుతానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సివి ఆనంద్ దాదాపు మరి హైదరాబాద్ టీపీగా పనిచేశారు. సెంట్రల్ సర్వీస్ లోను ఏదైతే కొన్ని నిబంధనలు ఉంటాయి, డీజీపీ అవ్వాలంటే సెంట్రల్ లో కూడా పనిచేసిన అనుభవం ఉండాలి. సో అది కూడా ఆయనకుంది, అంటే సెంట్రల్ లో కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. అది ఈ పదవికి కలిసి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం మరి శివధర్ రెడ్డి ఒకవేళ మరి ఆయన పదవి విరమణ తర్వాత మరి ఏం చేస్తారంటే ఆయనను పోలీస్ సలహాదారుడుగా పెట్టుకుంటారు అనేది ఒకవైపు తెలుస్తుంది. ముఖ్యంగా సివి ఆనంద్ మనం ఆయన డీటెయిల్స్ కనుక చూస్తే, ఆయన నేపథ్యం కనుక చూస్తే రంగారెడ్డి జిల్లా బేగంపేటలో ఆయన చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా మరి గోల్డ్ మెడల్ సాధించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే 1991లో ఆయన మొదటి ప్రయత్నంలోనే 147 ర్యాంక్ తో ఐపీఎస్ కు ఎన్నికైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికే గతంలో హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఆయనకు కంప్లీట్, అంటే తెలంగాణ ఏంటి అనేది ఆయనకు కంప్లీట్ గా తెలుసు అనేది ప్రస్తుతం ఒక ఇది. దాంతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా చేశారు, అలాగే సైబరాబాద్ కమిషనర్ గా చేశారు, ఏసీబీ డైరెక్టరేట్ జనరల్ గా చేశారు, అలాగే పౌర సరఫరా శాఖ కమిషనర్ గా చేశారు. ఈ అన్ని అనుభవాలు ఉన్నాయి. దాంతో పాటు ఏదైతే ముఖ్యంగా ఆయనకు కొన్ని అవార్డులు కూడా ఉన్నాయి తన కెరియర్ ప్రారంభంలో. ముఖ్యంగా అప్పుడు 2020లో ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ ఖమ్మం కావచ్చు, ఈ ఏరియాలలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆయన చాలా స్పష్టంగా పనిచేశారు. చాలా
నిక్కచ్చిగా పనిచేశారు. అప్పుడు రాష్ట్రపతి గ్యాలంటరీ మోడల్ అవార్డు కూడా అందుకున్న పరిస్థితులు కనబడుతోంది. దాంతో పాటు హైదరాబాద్ సిపిగా పనిచేసినప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, కఠిన చర్యలు తీసుకోవడం కావచ్చు, అంటే మహిళా సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, డ్రగ్స్ మీద నియంత్రణ తీసుకురావడం కావచ్చు, ఇట్లా ఈ పలు అంశాలు కూడా మరి ఆయనకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు సామాజిక వర్గం, ఆయనకున్నటువంటి సామాజిక వర్గం దృష్ట్యా కూడా చూస్తే మరి దాదాపు ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన కాబట్టి మొత్తం కూడా అంటే ఈ మొత్తం కూడా ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు, ఆయన వర్క్ చేసేటువంటి వే ఆఫ్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు అవకాశం అంటే ఈ డీజీపీ పదవికి అర్హుడు అని చెప్పడానికి ముందంచెలో ఉంటాడనేది కూడా స్పష్టంగా వినబడతా ఉంది. సో మరి చూడాలి ఎవరిని ఫైనలైజ్ చేసి ఏప్రిల్ 30 తర్వాత మరి డీజీపీగా ఈ ముగ్గురులో ఎవరిని చేస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తొందరలోనే శివధర్ రెడ్డి డీజీపీగా రిటైర్ అవనున్నారు. ఆ తర్వాత కూడా ఆయనకి ప్రభుత్వ సలహాదారుగా పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు నూతన డీజీపీ కోసం అయితే వెతుకులాట మొదలైంది. దీంట్లో 3 పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ 3 పేర్లలో కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి సివి ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు చూడొచ్చు. ఎందుకంటే నిబంధనల ప్రకారం కూడా సెంట్రల్ సర్వీస్లో పనిచేశారు ఆనంద్. ఇక సీనియర్గా ఉన్నారు సివి ఆనంద్, ఆయన పేరే ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.